అందరికీ నమస్కారం అండి. నేను భాస్కర్ కిల్లి. నేను కొత్తగా స్టార్ట్ చేయబోతున్న హైందవి స్వరాజ్ యూట్యూబ్ ప్రేక్షకులకి, అలానే మనం జనరల్గా వీడియోస్ చేసే భాస్కర్ కిల్లి ఛానల్ యొక్క ప్రేక్షకులకు కూడా అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మనతో పాటు అతిథిగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే భవానీ సనాతని అనే అమ్మాయి. ఈవిడ ఇన్స్టాగ్రామ్లో చాలా ప్రసిద్ధి, బట్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్లోకి ఆవిడ వస్తున్నారు. అలానే ఈవిడ చాలా వివాదాల్లో ఉన్నారు. అలానే ఈవిడ చుట్టూ కూడా చాలా వివాదాలు అనేవి ఇప్పుడు రేగుతున్నాయి. సో అసలు ఏమిటి ఈ వివాదాలు, వాటి కమామిషి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం అండి భవానీ గారు. నమస్తే అండి, జై శ్రీరామ్. ఏం చేస్తూ ఉంటారు జనరల్గా? నేను ఒక హౌస్ వైఫ్. ఓకే. అండ్ ఈ ధర్మ పోరాటంలో భాగం పంచుకున్నాను. ఇన్స్టాగ్రామ్ త్రూ నేను ధర్మ పోరాటం చేస్తున్నాను లాస్ట్ 2 years నుంచి. ఇన్స్టాగ్రామ్లో అసలు చేసేవాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ అనుకుంటా. అవును. అందులో మీరొకరు. అంటే మేమంతా కూడా యూట్యూబ్కే పరిమితం అయిపోయి ఉన్నాము. ఓకే, కంగ్రాట్స్ అండి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని డిఫెండ్ చేయాలి అనుకునే ఆడవాళ్ళే ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మీరొకరు. సో మీలాంటి వాళ్ళు ఇంకా చేయడం వల్ల మరికొంతమంది ఆడవాళ్ళకి అది ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో మరికొంతమంది ఇన్స్పైర్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇక విషయంలోకి వెళ్తే, మీ చుట్టూ చాలా వివాదాలు ఈ మధ్య నడుస్తున్నాయి అనేది అందరికీ తెలుసు. మీరు ఒకరి మీద కేసు పెట్టారు. అవతల వాళ్ళు ఏమంటారు అంటే ఆ వివాదాలన్నీ కూడా ప్రమోద్ కుమార్ అనే ఒక వ్యక్తి చుట్టూ కూడా నడుస్తున్నాయి. మీరేమంటారు అంటే ఆయన మిమ్మల్ని హెరాస్ చేశాడు అని. ఆయన ఏమంటాడు అంటే మీ వెనక కొంతమంది వ్యక్తులుండి, ఇంక్లూడింగ్ నేను కూడా ఉన్నట్టున్నా, నాకు తెలీదు. సో కొంతమంది వ్యక్తులుండి మిమ్మల్ని ముందు పెట్టి ఆయన్ని హెరాస్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అసలు ఏంటి ఇదంతా, ఈ గొడవంతా ఎందుకు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇదంతా చెప్పాలంటే తను నాకు ఎలా పరిచయం అయ్యాడో చెప్పాలి. ఓకే. ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు బేసిక్గా నేను ఏంటంటే క్రిస్టియన్స్ మీద కౌంటర్ వీడియోస్ చేస్తా, చాలా హెల్దీగా, తిట్టకుండా, ఏమీ లేదు, జస్ట్ నా ధర్మానికి సబ్జెక్ట్ పరంగానే కొడతా అనమాట. ఎవరైతే దేశానికి ధర్మానికి హాని కలుగ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళని. సో నాకు స్పెసిఫిక్గా క్రిస్టియన్స్ మీద, ముస్లిమ్స్ మీద ద్వేషం అనేది లేదు. నేను పోరాడేది అంటే ఇప్పుడు మనందరం ఉన్నాం కదండి, ఒక్కొక్కరము ఒక్కొక్క పాయింట్ తీసుకున్నాం. లైక్ నేనేమో కౌంటర్స్ ఇస్తున్నా, మీరేమో బుక్స్ని తీసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్కటి చేస్తున్నాం. నేనేమో ఇలా చేస్తున్నాను అనమాట. సో నా స్వభావం ఏంటి అని అంటే ఎవరిని ద్వేషించడం నా స్వభావం కాదు. బేసిక్గా నాకు ఇప్పుడు ఈ క్రిస్టియన్స్లో కూడా నాతో మాట్లాడే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారనమాట. ఓకే. సో ఇలా సాగుతోంది. ఈ వ్యక్తి నాకు 2 సంవత్సరాల క్రితం అనుకుంటా దగ్గర ఎప్పుడైతే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానో 2-3 వీడియోలకి తను నాకు డిఎం చేశాడు, పర్సనల్గా మెసేజ్ చేశాడు. సో ప్రేక్షకులారా ఇది గమనించండి, ఈ అమ్మాయి ఆయనతో పరిచయం పెట్టుకోలేదు, ఆయనే మీతో పరిచయం పెట్టుకుంది. అవును. అంతేనా? ఓకే. ఓకే. మాట్లాడాడు. 2-3 మెసేజెస్ తర్వాత నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అని అంటే ఓకే అన్నాడు. సో అప్పటి నుంచి అన్నయ్య అనుకుంటూ పిలిచేదాన్ని. అప్పుడే స్టార్టింగ్ నేను కాబట్టి, అతనేమో కొన్ని సంవత్సరాల నుంచి దీంట్లో సస్టైన్ అయిపోయి దాంట్లో ఉండిపోయి ఉన్నాడనమాట. నాకు కొత్త కదా, నేను ఏదైనా మిస్టేక్ చేసినా లేకపోతే నేనేం చేయాలి అనేది కూడా తను డిసైడ్ చేసేవాడనమాట. ఇలా నన్ను ఒక్కదాన్నే కాదు అందరినీ గ్రిప్లో పెట్టుకున్నాడు, చాలా మందిని. అలా పెట్టుకొని అలా ఒక 8 months ట్రావెల్ అనమాట, అన్నయ్య చెల్లి అనుకుంటూనే. చాలా హెల్దీ రిలేషన్షిప్. కాకపోతే మధ్యలో వివాదాలు, చాలా వివాదాలు. అంటే ప్రతి చిన్న విషయానికి ఇంకొకరితో గొడవ పడ్డము, అవసరం లేని విషయాలకు రియాక్ట్ అయ్యి పెద్దగా చేసుకోవడం దాన్ని. ఇలా మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఆల్మోస్ట్ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్తో గొడవ. నాతో ఎప్పుడు పడలేదు. నాతో గొడవ పడ్డానికి కూడా తను ఇష్టపడేవాడు కాదు. బేసిక్గా నిజంగానే నన్ను సొంత చెల్లిలాగానే భావించాడు కొన్ని రోజులు. అయితే ఈ క్రమంలో ఏమైందంటే 2 వ్యక్తుల్ని నాకు పరిచయం చేశాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆయన పరిచయం చేశాడు. ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాడండి. మేము పరిచయం అయిన కొత్తలోనే నేను, ఇంకొక అమ్మాయి, ఇంకొక అబ్బాయి, ఇలా కొంతమందిని తీసుకొని గ్రూపు వాట్సాప్లో. అందులో మొత్తం అన్ని ట్రోల్ పేజెస్, ఇప్పుడు ఏవైతే ఫేమస్ ట్రోల్ పేజెస్ ఉన్నాయో హిందూవి, అవన్నీ వీడియో యాడ్ చేయించాడండి. దాంట్లో యాడ్ చేపించి ట్రోల్స్ ఎలా చేయాలి, ఎలా చేపించాలి. ఇప్పుడు మన బ్రాహ్మిన్స్లో కొన్ని అంటే సాంప్రదాయాలు ఉంటాయి కదా, వీడికి స్పెసిఫిక్గా ఒక సాంప్రదాయం అంటే నచ్చదు. ఓకే. సో ఆ సాంప్రదాయాన్ని టార్గెట్ చేసి ఈ ఇస్కాన్ మీద పగబట్టాడు. ఇస్కాన్ మీద ఎందుకు పగబట్టాడు అని అంటే, రాధా మనోహర్ దాస్ గారు సాయిబాబా గురించి
ఒక మాట అన్నారట. ఇతను ఒక వీడియో పెడితే యూట్యూబ్లో, ఆ వీడియో కింద ఏమన్నారంట అంటే, గురువు అంటున్నావు, గురువు ఎవరయ్యా అని అడిగారంట ఆయన. ఓకే. దానికి వేరే వాళ్ళు వచ్చి నెగిటివ్గా కామెంట్స్ చేశారట సాయిబాబా గురించి. అందుకు పగబట్టేశాడు మనోడు. ఓకే. పగబట్టి ఈయన ఇస్కాన్కి వెళ్తూ ఉంటారుగా, అలా ఇస్కాన్ని టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసి ఒక అమ్మాయి, ఆ సాంప్రదాయానికి చెందిన అమ్మాయిని అబ్యూజివ్గా ఆమె మీద ట్రోల్స్ చేపించి అతి ఘోరంగా ఆ అమ్మాయిని అవమానించి అవన్నీ ఉన్నాయి ఆ రికార్డ్స్ అన్నీ. అంటే కేవలం సాయిబాబా మీద ఆయన ఒక ఇక్కడ వాడికి ఎట్లా ట్రిగర్ అవుతాడంటే అండి, వాడు సాయిబాబా అని ఇప్పుడు మనం ఇన్ని రోజులు సాయిబాబా అనుకున్నాం, కాదు, వాడు ఈగోని సాటిస్ఫై చేయడానికి ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడ్డు. అంత సైకో అన్నమాట. సో నేను ఇవన్నీ గమనిస్తున్నా ఫస్ట్ నుంచి. నాకు కొన్ని నచ్చేవి కాదు, కాకపోతే నా స్వభావం ఎలాంటిదంటే వెంటనే ఫోన్ చేస్తే ఎవరైనా ఫోన్ కట్ చేసి అలాంటి స్వభావం కాదనమాట. బాగుంటే నేను చాలా మంచిగా బిహేవ్ చేస్తా, అవతల వాళ్ళతో హర్ట్ చేయకుండా ఉండే స్వభావం నాది. అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, బ్రాహ్మణ్స్లో ఒక సాంప్రదాయం వాడికి నచ్చదు, బట్ ఆ సాంప్రదాయానికి శాస్త్ర ప్రమాణం కానీ లేకపోతే ముందు నుంచి వస్తున్నదేనా? అంటే దాంట్లో జనాలకి ఎటువంటి ప్రాబ్లం లేదా సాంప్రదాయం వల్ల? వీడికి పర్సనల్గా నచ్చదు అంతేనా? అంటే ఇప్పుడు ఇస్కాన్ భగవద్గీతని టార్గెట్ చేశాడు. ఇస్కాన్ భగవద్గీతలో అదే యేసుది అండ్ అల్లాది ఇద్దరు పేర్లు మెన్షన్ చేశారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు వీడి సోదరులే కదా. కృష్ణుడికి వాళ్ళు కొడుకులాగా ఏమో ట్రీట్ చేశారు అన్నట్టు వీడి వాదన. నిజానికి ఆ భగవద్గీత మన ఇండియా కోసం తయారు చేయబడింది కాదు. అది ప్రపంచ దేశాలని మన సైడ్ ఆకర్షించడానికి చేసింది. దానికి ఒక ప్రోపగండతో దాన్ని తయారు చేశారు బేసిక్గా. వాడికి ఆ విషయం అవసరం లేదు. ఎంత మంచి జరుగుతుంది అనే విషయం వాడికి అక్కర్లేదు. వాడి ఈగో సాటిస్ఫై అవ్వాలి. అంటే రాధా మనోహర్ దాస్ గారి వల్ల వీడికి నష్టం జరిగింది అంటే ఓ 10 కమెంట్లలో వీడిని తిట్టారు, అది టార్గెట్. ఇంకా ఆయనని ఎలాగైనా తిట్టాలి. ఈయన కోసం ఆయన ఇస్కాన్ని టార్గెట్ చేశాడు. అంతేనా? అవును. కానీ ఈయన ఏమంటాడు, మీరు ఎలా ఆర్గనైజేషన్స్ని లేదా ఒక సంస్థని టార్గెట్ చేస్తారు అని మమ్మల్ని అడుగుతున్నాడు. ఎందుకంటే మరి మేము సాయిబాబా గురించి నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇతనేమో ఈశాని ఇస్కాన్ని నానా బూతులు తిట్టాడు. అసలు ఇస్కాను నా కొడుకులను కూడా తిట్టాడు. అలా తిట్టిన వ్యక్తి సాయి సంస్థానము ఆ షిరిడీని మాత్రం ఎందుకు వెనకేసుకొస్తున్నాడు? సేమ్ ఆయన వెనకేసుకొస్తున్నాడు కాదు, మమ్మల్ని కూడా తిట్టొద్దు అంటాడు. ఎందుకు అంటే మీరు ఒక ఆర్గనైజేషన్ ఎలా తిడతాడు? ఇవి ఆర్గనైజేషన్స్ కదా. ఇక్కడ అదే కదా క్వశ్చన్. జనాలకి అర్థం చేసుకోవాల్సిన విషయం అదే. అంటే ఆయన ఎలా బిహేవ్ చేస్తాడు అనేది నేను కాస్త జనాలకి తెలియాలి అని నేను చెప్తున్నా. ఇంకొక క్వశ్చన్ ఏంటంటేనండి, ఆయన ఏమంటాడు, ఇప్పుడు ముస్లిం అని మేము అందరం కూడా సాయిబాబా గురించి ఎక్స్పోజ్ చేస్తున్నాం, ఫుల్గా ఎక్స్పోజ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే ఇది గురు పరంపర నుంచి వచ్చింది, మీ తాలూకు గురువులు కూడా దురదృష్టవశాత్తు చాలామంది ఇప్పుడు సాయిబాబాని పూజిస్తున్నారు. సో వాళ్ళు చెప్పిందే మీరు తీసేసుకోవాలి, మీరు ఎందుకు అంటే మీ గురువులు 100% వాళ్ళు తప్పు చేసినా మీరు అడగకూడదు అంటున్నాడు. మరి ఇక్కడ కూడా గురువులు ఉన్నారు కదా. అదే కదా, మరి గురువులను ఎందుకు టార్గెట్ చేసి గురువులను ఎందుకు బూతులు తిట్టావు ప్రమోద్ కుమార్ నువ్వు? ఇది వీడు చేసేది కాక మాలాంటి వాళ్ళతో చేపించాడు తెలుసా. వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి ఇస్కాన్ మీద వీడి కోసం నేను బలైపోయినా 2-3 వీడియోలు చేసి తెలుసా. నేను ప్రశ్నించి వాళ్ళతో నేను ఆ వేధింపులు కూడా నేను పడ్డా వీడి కోసం. వీడిప్పుడు నేను కేసు పెట్టడానికి వెళ్ళా, అమ్మాయికి ఆపదొస్తే కేసు పెట్టడానికి వస్తే నువ్వు పెద్ద అదైపోయినావా? మీరు ఎందుకు చేశారు అక్కడ? నేను అంటే దాంట్లో ఉంది కదా కదా, దాని గురించి మనం మాట్లాడాలి అని మీరు చేశారు. అవును, అది కరెక్ట్ అనే చేశాను. అప్పుడు నాకు కొత్త, నాకేమీ తెలీదు, దాని గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు. వీడు చెప్పింది విన్నాం, మేము చాలామంది విని చేసేసాం. తర్వాత నేను రియలైజ్ అయ్యాను అనమాట, అనవసరంగా చేశాము అని చెప్పి. ఎందుకంటే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి. ఇంకొకటి ఎందుకు నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని అంటే, ఆ బుక్లో శివుణ్ణి డెమిగాడ్ అని రాశారు. డెమిగాడ్ అంటే నిజంగానే అదొక బూతు పదమా, అదొక అనరాని పదమా అనేది ఆలోచించకుండా చేసేసాము. బట్ అది ఇక్కడ ఈ మన భారతదేశం కోసం చేసిన బుక్ కాదనమాట. సో తర్వాత నేను రియలైజ్ అయ్యా. ఓకే, ఇప్పుడు సంస్థను ఎలా టార్గెట్ చేస్తాడు అని మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు, ఇవి కూడా సంస్థలే కదా, ఇవి సంస్థలు. కరెక్ట్. ఇక్కడ వేరే అన్యమతస్థుల దేవుళ్ళని పెడితే నీకు బాధేస్తుంది. మరి అక్కడ ఉన్నదే అన్యమతస్థుడు కదా దేవుడు. అవును అవును, సాయిబాబా అన్యమతస్థుడే కదా. అవును, మరి కాదని నిరూపించమని అడిగితే ఇంతవరకు మాట్లాడలేదు. ఎందుకు నిరూపిస్తాడు? అక్కడ ఉంటే కదా నిరూపించడానికి. 25 మంది మీద కేసులు వేశాడు.
ఎందుకు అరెస్ట్ చేయలేదు మిమ్మల్ని అందరినీ? ఇప్పుడు వీడి మీద నేను కేసు వేస్తే నన్ను అరెస్ట్ చేయలేదు కాబట్టి నేను గొప్ప తోపునని కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు అంటే నువ్వు చేసింది ఏం పని? కరెక్ట్. మీకు తెలుసా ఆ కేసులు వేయడానికన్నా ముందు ఒక అన్నతో కాల్లో మాట్లాడాడు. మాట్లాడి ఏమంటున్నాడంటే ఉంటుంది అందరికీ గ్యాంగ్ బ్యాంగ్ అవుతుంది, నేను చూస్తా వాళ్ళ సంగతి వాళ్ళంతూ చూస్తా అని చెప్పి మాట్లాడాడు. మీ మీద కేసులు పడ్డాక ఆ కాల్ రికార్డ్ నా దాకా వచ్చింది. ఓహో అంటే వీడు ఇంత ప్లాన్ చేసుకున్నాడా వీళ్ళని ఇరికించడానికి అని చెప్పి అనుకున్నాను అనమాట. ఏం చేయగలిగాడు? కేసులేసి నువ్వు ప్రశ్నిస్తావు అంటే నీకు అన్ని హక్కులు ఉన్నాయా? నువ్వేమన్నా పైనుంచి ఊడిపడ్డావా? నీకే ఎవడిచ్చాడు హక్కు నువ్వు ఇంకొక సంస్థని వేలెత్తి చూపించడానికి? నువ్వు చెప్పే చిల్లర మాటలు విని వాళ్ళందరూ కేసులు వేయడానికి వచ్చారేమో, కానీ నువ్వు గత 4 సంవత్సరాల నుంచి ఇస్కాన్ని టార్గెట్ చేసావు అతి దారుణంగా. నీ మీద ఎవరు కేసులు వేయలేదు అంటే నిన్ను ఎవడ సీరియస్గా తీసుకోవట్లేదు. ఈశాన్ టార్గెట్ చేశాడు ఈ మధ్య. ఇగో చెప్పాలండి, ఈశాన్ ఎప్పుడు టార్గెట్ చేశాడు? అప్పటిదాకా ఇగో నిన్నటి దాకా వెళ్ళాడండి ఈషాకి. ఈ రోజు వచ్చి వినోదన్నతో ఏదో సాయిబాబా ఇష్యూలో గొడవ. ఆ గొడవ కాగానే ఇంకా అందరికీ కూడా సెంటర్ పాయింట్ సాయిబాబానే మధ్యలో ఇలా వేసుకొని కూర్చున్నాడు. అంతే, సాయిబాబానే. నీకు మొక్కాలనిపిస్తే మొక్కు, భజన చేయాలనిపిస్తే చేసుకో, కానీ అందరూ నీ మాటలు నమ్మాలంటే నువ్వు ఎవడివి అసలు? హూ ఆర్ యూ? నిన్నెవడు నమ్ముతాడు? కరెక్ట్. సో అప్పటిదాకా వినోదన్నతో తిరిగి పోడ్కాస్ట్లు చేసిన వాడు సడన్ గా ప్లేట్ మార్చేసి నెక్స్ట్ డేనే, అంటే అంతకు ముందు వీడు వెళ్ళి అక్కడ ఏందో యోగా క్లాస్లో జాయిన్ అయ్యి అన్నీ చేసావు కదా. అన్నీ చేసినప్పుడు నీకు తెలీదా ఈషాలో తప్పులు జరుగుతున్నాయని, అక్కడ దేవుణ్ణి తప్పుగా పెట్టారని? అవన్నీ నీకు తెలీదా? నీకు గొడవైనాకనే తెలుస్తున్నాయి ఎందుకు అన్నీ? అంతకుముందు ఇస్కాన్ నీకు తెలీదా? రాధా మనోహర్ దాస్ గారితో గొడవైనాకనే నీకు ఇస్కాన్ గురించి తెలిసిందా? అంటే నువ్వు ఏం మనిషి నువ్వు? నీలో ఒక సైకో ఉన్నాడు. నీ నీ ఏంటి నిన్ను నువ్వు సంతృప్తి పరచుకోవడానికి అవతల వాళ్ళని బలి చేస్తున్నావు. ఇప్పుడు నా కేసు అది ఫేక్ కేసు అంటాడు వీడు. అసలు ఏంటి మీకు ఆయనకి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? అసలు మీరు కేసు పెట్టేంత వరకు ఎందుకు వెళ్ళింది అది? అయితే నాకు 2 వ్యక్తుల్ని పరిచయం చేశాడండి, ఒక ఆడ ఒక మగ. వీడికి ఏం పని పాట ఉండదు, పెళ్లి పెటాకులు లేవు, తాడు బంగారం లేదు, ఖాళీగా తిరుగుతూ ఉంటాడు అనమాట. వాళ్ళని వీళ్ళని పరిచయం చేసుకుంటాడు. సరే నేను పరిచయం అయ్యాను, అన్నాను పిలుస్తున్నాను, మరి అక్కడితో వదిలేయచ్చు కదా. ఊరికే కాల్స్ చేస్తాడు, నైట్ కాల్స్, మార్నింగ్ కాల్, ఎప్పుడు పడితే అప్పుడు, వాడికి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు అందరితో గొడవ పడతాడు. అవి తీసుకొచ్చి నన్ను మాట్లాడమంటాడు. ఓకే, మరి మీరు అవన్నీ ఎందుకు భరించారు? ఇప్పుడు ఫోన్ చేస్తాడండి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తామా? నేను అసలు చాలాసార్లు లిఫ్ట్ చేయకుండా కూడా ఉన్నా. ఓకే, అంటే మొహమాటమే కదా. ఇప్పుడు లిఫ్ట్ చేస్తే నాకు అన్న పని ఉందన్న ప్లీజ్ అని అంటే 10 minutes భవానీ, ఇది ఫినిష్ చేసేసి నేను వెళ్ళిపోతా అని అంటాడు. ఓకే, అంటే వేరే అబ్బాయిలతో కాన్ఫరెన్స్ పెడతాడు, ఉట్టిగా నాతో కాదు. కాన్ఫరెన్స్ కాల్ అది మనం అటెండ్ అవ్వాలి. ఇదంతా హెరాస్మెంట్ కాదా ఇది? ఇంతెందుకు, ఇప్పుడు ఈ కేసుకు ముందు 3 నెలల ముందు జరిగింది కూడా, ఆగస్టులో జరిగింది కూడా, ఎవరైతే నన్ను తిట్టారో వాళ్ళతో కాన్ఫరెన్స్ కలుపుతా నేను, వాళ్ళు నీకు క్షమాపణ చెప్తారంట. ఇవన్నీ ఎందుకురా మరి? ఇవన్నీ హెరాస్మెంట్ కాదా? ఓకే, నేను వీటి గురించి వీడేదైతే ఆ కాలోజీ టీవీలో ఇంటర్వ్యూ చేశాడో సగం చాటు చూపిస్తాడు అందరికీ. సో ఆ 2 వ్యక్తుల్ని పరిచయం చేశాడని చెప్పా కదా. ఆ పరిచయం చేసి కొన్ని రోజులు బాగున్నాడు వాళ్ళతో. తర్వాత మనోడికి 6 నెలల కన్నా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడు కదండి ఎవరితో అయినా, అది బై బర్త్ వచ్చిందనమాట. సో 6 నెలలలో ఎవరితో గొడవలు పడతాడు, వీళ్ళతో కూడా పడ్డాక ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో అందులో తను అసలు బ్రాహ్మిన్ కాదు అనేసి పెట్టాడండి. తను బ్రాహ్మిన్ కాదు అంటూ ఫేస్బుక్లు వెతుకుతాడు, ఎక్కడెక్కడో సోషల్ మీడియా అంతా వెతుకుతాడు. వీడికి ఎందుకండి బ్రాహ్మణ కాదా? వీడికి ఎందుకు? హిందూ అయితే సరిపోద్ది కదా. ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడేటప్పుడు ఇంకొకరు కులంతో మనకేం పని? అదే కదా, వీడొక సైకో. అయితే అవన్నీ అన్నాడు అనమాట. తప్పులు ఎతకడానికి ఫలానా కారణం అని ఏమీ అవసరం లేదు, వాడి ఇష్టమే. ఇక అది అంటే అచ్చోసి నాంబోతు తిరిగినట్టు ఊర్లో తిరిగినట్టే. అది ఎవరిని కుమ్ముతుందో తెలియదు. పక్కనున్న మిమ్మల్ని అయినా కుమ్మచ్చు, లేదా ఎదురుగా వెళ్తున్నోనైనా కుమ్మచ్చు, ఇంట్లో ఉన్నోనైనా కుమ్మచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ వ్యక్తి మీద అలా అబండాలు వేసి ఆధారాలు లేకుండా అది నమ్మాలి అంటాడు వాడు. బ్రాహ్మిన్ కాదు అని అంటే సరే అని చెప్పి నేను ఇంకొక అబ్బాయి ఉన్నాడు కాన్ఫరెన్స్లో, మా ఇద్దరికి చెప్పాడనమాట. నేను పిచ్చ లైట్ తీసుకుంటా అండి, అసలు అలాంటి వాటిలలో తలదూర్చను. నా పనేంటో నేను చేసుకొని
వెళ్ళిపోయే అమ్మాయిని. నాకు ఫ్యామిలీ ఉంటుంది, నాకు పిల్లలు ఉంటారు, నా సంసారం, నా బాధలు నాకు. అంటే ఎంత సీరియస్ కాన్వర్సేషన్స్ అక్కడ జరుగుతున్నాయో అర్థమవుతుంది. ఒక మనిషి బ్రాహ్మణ కాదా అనే దాని గురించి కాన్ఫరెన్స్ చర్చలు అసలు వదలడండి. కాల్స్ చేస్తే ఈ కాన్ఫరెన్స్లు కలిపితే ఉండాల్సిందే అక్కడ. అంత ఇవన్నీ ఎందుకు నేను చెప్పిస్తున్నాను అంటే వాడి తాలూకు సైకోయిజం కానీ వాడి తాలూకు మైండ్ ఎలాగా నడుస్తుంది, వాడు ఎలా ఉంటాడు, అసలు వాడు పిచ్చాసుపత్రిలోనో జైల్లోనో ఉండాల్సిన వాడు, అసలు నాకు తెలిసి నడివీధులు నడవాల్సిన వాడు కాదు. వాడి లైఫ్ కూడా అదే అండి, వాడి లైఫ్ కూడా సైకో లైఫే. వాడిది లైఫ్ లో జరిగిన ప్రేక్షకులకు అర్థం అవ్వాలని నేను ఇంత డీటెయిల్ గా అడుగుతున్నా. ఓకే, సో అలా చెప్పాడనమాట. చెప్పిన తర్వాత మేమిద్దరం విన్నాము, నేను వదిలేశాను, నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను అనమాట. అవతల వ్యక్తి ఏం చేశాడంటే ఓహో అవునా అన్న నిజమా అని చెప్పి సోషల్ మీడియాలోకి వెళ్ళి సెర్చ్ చేస్తే తనకేవో ఆధారాలు కనిపించినాయట. నిజానికి అది ఆధారాలు కాదు, అది ఏదో మిస్కమ్యూనికేషన్. అంటే తన ఇంటి పేరు 2 రకాలుగా ఉంది, తనకేదో కారణాలు ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో కారణాలు ఉన్నాయి, అందువల్ల తనకి అలా ఉంది. సో అది మొత్తానికి క్లియర్ అయిపోయిందనమాట. క్లియర్ అయిపోయిన తర్వాత ఏమంటాడంటే వీడు, నేను ఒక్క కారణం చూపించా తను బ్రాహ్మణ్ కాదని. ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా, సెకండ్ వ్యక్తి, వాడెందుకు అన్ని ఆధారాలు చూపెట్టాడంటాడు. అసలు వీళ్ళిద్దరికి ఎందుకు గొడవ వచ్చింది? బ్రాహ్మణ్ కాదు అన్నందుకు గొడవ వచ్చిందా, లేదా గొడవ వచ్చాక ఏదో ఒకటి ఎత్తుకుతుండగా బ్రాహ్మణ్ అనే ఒక కారణం గొడవ వచ్చాకనే వెతికాడు వీడు. అంటే గొడవ రాముందుకు వాడు మొత్తం మెడల మీద వేసుకుంటాడు మనుషుల్ని, అంత పిచ్చిగా. అందుకే వీళ్ళకి తెలియట్లేదు వాడి స్వభావం ఏంటిదో. ఎప్పుడో ఒకసారి మీకు కూడా తెలుస్తుంది. సో తర్వాత వచ్చి ఏమంటాడంటే నేను నేను ఒక్కటే ఆధారం చూపించాను, తను బ్రాహ్మణ్ కాదని చెప్పి. అవతల వ్యక్తి ఎందుకు 4-5 చూపించాడు అని అంటాడు. మంచి పని అయింది. మనం ఏం అడుగుతామండి, మనకు ఆ విషయం మనకు చెప్తుంటే నేనేం అడిగానంటే, ఒకటి చెప్తే ఏంటి, నువ్వు 40 చెప్తే 40 చూపిస్తే ఏంటి, అసలు స్టార్ట్ చేసింది ఎవడు, అసలు ఆ బుద్ధి నీలో పుట్టింది. నీలో పుట్టినప్పుడు నీదే కదా తప్పు, అవతల వ్యక్తిది ఎలా అవుతుంది? 40 చూపించినా వాడిది తప్పు కాదు, నీ మాటలు విని వాడు చూశాడు, తప్పేం కాదు కదా. ఓకే, సో ఈ విషయం మీద నేను ఇలా చెప్పానన్నమాట. ఇది కూడా నేను ఎందుకు చెప్పానంటే, అది కూడా చెప్పకపోదునేమో. నేను ఎందుకు చెప్పానంటే, ఈ విషయం జరగకన్నా ఒక 10 రోజుల ముందు వీడు నన్ను బాడీ షేమ్ చేశాడు. ఎవరు? ఈ ప్రమోద్ గాడు బాడీ షేమ్ పిలుస్తూ బాడీ షేమ్ చేశాడు. అది ఒప్పుకున్నాడు కాల్లో. అది రీసెంట్గా ఆగస్ట్లో జరిగిన ఈ కాన్వర్జేషన్లో నేను అడిగిన వాడిని, దగ్గర ప్రూఫ్ ఉందా? ఉంది, ఒప్పుకున్నాడు వాడు. నేను అదైతే అబ్బాయిలకైతే చెప్పలేదు, నేను బాడీ షేమింగ్ చేసేది అమ్మాయిలకైతే చెప్పినా అన్నాడు. కాదు, చెల్లి అని చెప్పి బాడీ షేమ్ చేశాడు. అంటే వీడి చెల్లికి కానీ అమ్మలకు కానీ వాళ్ళ ఇంట్లో చెల్లి కూడా చేస్తాడు అనుకుంటా. వాళ్ళకి చెల్లి ఉంది, ఒక చెల్లి ఉంది. చేస్తాడా అనుకుంటా, వీడు చేస్తాడేమో. నాకైతే ఎటువంటి అనుమానం లేదు. అదే మరి వీడు సైకోగాడు. అసలు వీడి తాలూకు సమాజంలో బతికే వీడి తాలూకు ఏవైతే నియమాలు ఉన్నాయో అవి మిగతా సమాజానికి వీడి దానికి చాలా తేడాగా ఉంటాయండి. సో నేను ఒక్కొక్కటి గమనిస్తూ ఉన్నా. అనవసరంగా వేరే వాళ్ళని తిట్టడము, అనవసరంగా సాంప్రదాయాలని తిట్టడం, ఎమ్ము వర్డ్స్ తిట్టడము చిరాకు వచ్చింది నాకైతే. చిరాకు వచ్చి ఒకసారి ఫోన్లోంచి మధ్యలోంచి వచ్చేసా. మిమ్మల్ని ఎందుకు బాడీ షేమ్ చేశాడు నాకేం తెలుసు అండి వాడు ఎందుకు చేశాడు. మేము అసలు గొడవ పెట్టుకున్నది కూడా కాదు. ఉండేవాళ్ళు కదా చాలా, వాడి తాలూకు ప్రతి సొల్లు కూడా వినేదాన్ని. ఎందుకు కోపం వచ్చింది నాకు అదే అర్థం కాదు. ఎవరితో కూడా గొడవ పెట్టుకోవడానికి ఎవరు లేక మీతో వాడే చెప్పాలి ఎందుకు బాడీ షేమ్ చేశాడో వాడు చెప్పాలి. నేను ఎలా చెప్తానండి? లేదా గొడవ లేదు, గొడవ జరగలేదు. మీతో గొడవ పెట్టుకునేటప్పుడు ఏమైనా పౌర్ణమి అమావాస్య లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమో నాకు తెలియదు. ఆ టైంలో పిచ్చిలేస్తుంది. ఆ టైంలో ఎవరు లేరనుకోండి, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మీద ఎగురుతారు. మరి అలాంటిది ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. అలా బాడీ షేమ్ చేశాడు అనమాట. బాడీ షేమ్ చేస్తే అది ఆ వ్యక్తి నాకు కాల్ రికార్డ్ చేసి పంపించారండి. నేను నమ్మకపోదు. అదే కదా, లేదు ఇదే అమ్మాయి అని చెప్తున్నాడు కదా, తన దగ్గర చేశాడు అనమాట బాడీ షేమ్. అమ్మాయి కూడా థర్డ్ పర్సనే కదండి. థర్డ్ పర్సన్ అంటే మేమిద్దరం కాక అంటున్నారా? అవును, అలా చేశాడు. ఒప్పేసుకుంటాడు సిగ్గు లేకుండా వేదవ. ఏం గొడవ కాలేదు, అసలు ఏమీ కాలేదు. లేదా మన కన్సర్న్ కాదండి, జనాలకి వాడు ఏంటనేది చూపించడం మన కన్సర్న్. వాడు ఏమి గాంధీ తాత కాదు. ఇప్పుడు వాడు ఒప్పుకోడా అనేది మనకు అసలు దాంతో సంబంధం కూడా లేదు. పిచ్చికొక్క ఊరకొక్క అంతా వీడంతా మనకైతే. ఏ గొడవ కాకుండా ఎలా అండి అసలు బాడీ షేమ్ చేస్తారు? సరే గొడవ అయింది అనుకోండి, చెల్లిలా భావించిన ఒక అమ్మాయి గురించి బాడీ షేమింగ్ చేస్తారా? అది మరీ టూ మచ్. వీడేమన్నా నాకన్నా అందంగా ఏడ్చాడా? మీరు చెప్పండి కొంచెం. నాకన్నా అందంగా ఏడ్చాడా? వాడు ఏమైనా బోడిగుండు వేసుకొని ఎదవ సన్నాసి. నువ్వు బాగుంటే ఇంకొకరిని వెక్కిరించిన అందం రా, నువ్వే బాలేవు.
ఎలా బాడీ షేమింగ్ చేస్తావు? నేను ఇంకొకరిని కించపరిచే అమ్మాయిని కాదు, బాడీ షేమింగ్ చేసే అమ్మాయిని కాదు. ఓకే. బట్ వీన్ని ఎన్ని రోజులు కూడా అనలేదు, ఇప్పుడు అంటున్నా ఈ ఛానల్లో. సో అలా బాడీ షేమింగ్ చేశాడు. చేస్తే నాకు అది కూడా మైండ్లో ఉందన్నమాట. ఉండి నేను బ్లాక్ చేశానండి వాడిని. ఈ వీడు ఫోన్ నిలికేసి కొట్టే ఒక 10 రోజుల కన్నా ముందు నేను వాడిని బ్లాక్ చేశాను. బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేయమని చెప్పి వేరే వాళ్ళతో చెప్పించి కాళ్ళ వేళ్ళ పడి నా మైండ్ లో అది ఉంది. వాడికి తెలీదు, నేను విన్నానన్న సంగతి వాడికి తెలియదు అనమాట. తెలిస్తే వాడు నాకు కాంటాక్ట్ సైలెంట్ గా ఉన్నా బ్లాక్ చేసా. వాడికి తెలీదు నేను విన్నానన్న సంగతి. అర్థమవుతుంది గొడవ పెట్టుకునే మనస్తత్వం మీది కాదు అని. వాడికి తెలుసు, వాడిని అడిగినా చెప్తాడు నేను గొడవలకి వెళ్ళను, నేను సైలెంట్గా ఉండే అమ్మాయినని. మొన్నటిదాకా భవానీ చాలా మంచి అమ్మాయి అని చెప్పిండు దువ్వాడ గారికి, మొన్నటిదాకా. ఇప్పుడు వీడి విషయంలో నేను బయటకు వచ్చి చెప్పగానే నేను చెడ్డదాన్ని అయిపోయా అనమాట. సో ఓకే, నువ్వు ఎంత చెడ్డదాన్ని చేసినా భగవంతుడు చూడాలి, ఏదైనా మంచి అయినా చెడైనా. సో అలా చేశాడనమాట. చేస్తే నేను బ్లాక్ చేశాను కదా, బ్లాక్ చేసినాక వాడు అలా అందరితో చెప్పిస్తూ ఉంటే నేను చెల్లిలాగా భావించాను భవానీని, ఒకసారి మాట్లాడమనండి అని చెప్పి అంటే సరే అని చెప్పి అన్బ్లాక్ చేశానండి. అన్బ్లాక్ చేసిన తర్వాత ఈ కాన్వర్జేషన్ అనమాట. ఏది అప్పుడెప్పుడో జరిగిన ఆ వ్యక్తి బ్రాహ్మణ్ కాదు అన్న విషయం మళ్ళీ తీసుకొచ్చాడు ఇక్కడ. తీసుకొచ్చి అలా అడిగాడు అనమాట. అడిగితే నేను అన్నాను ఒక్కసారి అయినా 2 సార్లు అయినా పాయింట్ రేస్ చేసింది నువ్వు, బ్రాహ్మణ్ కాదని చెప్పి. సో తప్పు నీదే అవుతుంది కదా అన్న. అనగాని ఇక వాడికి చిర్రెత్తుకొచ్చింది, ఇక పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. పిచ్చి పిచ్చి చేస్తుంటే గంట మాట్లాడినేమో ఆ ఫోన్ కాల్లో చెప్పేసినా నేను, నువ్వు నన్ను బాడీ షేమింగ్ చేసినావు కదన్నా, నువ్వు కూడా అనలేదు, అనను నేను, మీరు అనే అనేదాన్ని. మీరు నన్ను బాడీ షేమింగ్ చేసిన కాల్ రికార్డ్ నేను విన్నానన్నా అంటే ఏమంటాడు, చూసావా వాళ్ళు కాల్ రికార్డ్ కూడా చేసుకుంటారు, ఎంత దుర్మార్గులో చూసావా అని అంటాడు. అరే నువ్వెంత దుర్మార్గుడివి, నువ్వు వెదవ్ అని చెప్పి వాళ్ళు కాల్ రికార్డ్ పెట్టారు, నువ్వెంత వెదవ్వి కాకపోతే చెల్లి అనుకుంటూ నన్ను వెనకాల బాడీ షేమింగ్ చేస్తావు నువ్వు అంటే, నువ్వు వెదవ్ అని ఇంకా నీకు అర్థమైతే లేదు. సో అది చెప్పేసిన తర్వాత వీడియో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే నీదే తప్పు అని చెప్పాను. ఇంకా ఫోన్ ఎలకేసి కొట్టాడు నన్ను, నీకు బుర్ర లేదు, నేను ఎంత చెప్పినా వినవు అని చెప్పి. అసలు వీడు ఎవడండి? ఇప్పుడు ప్రశ్న టీం దగ్గర కూర్చొని ఒకరు అండర్ ఒకరు లిక్ చేసుకుంటున్నారు. మీకు దమ్ము ఉంటే నన్ను పిలవండి పోడ్కాస్ట్కి, నేను వచ్చి కూర్చుంటా మీతో, పక్కన కూర్చోబెట్టి మాట్లాడించండి మీకు దమ్ము ఉంటే. అలా ఒక్కరిని పిలిచి మీరు ఇప్పుడు హిందుత్వాన్ని తొక్కేయడానికి వాడిని వాడుకుంటున్నారా మీరు సిగ్గు లేకుండా? ఇప్పుడు ఒకటి చెప్తా వినండి, దువ్వాడ శివప్రసాద్ గారు, మీరందరూ నాకు సోదర సమానులు, మిమ్మల్ని ఎప్పుడు నేను కలవలేదు, బేసిక్గా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను అలా భావిస్తాను, సోదర సమానులుగా భావిస్తా, ఫోన్ కాంటాక్ట్స్ కూడా మనకి లేవు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నేను న్యాయంగా మాట్లాడతా, ఇప్పుడు వినండి. దువ్వాడ శివప్రసాద్ గారు టీం ప్రశ్న జోసెఫ్ మంచి వ్యక్తి, స్వభావరీత్యా మంచివాడు, సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ మంచి వ్యక్తి అని వీడికి చెప్పాడంట. ఎవరికి? దువ్వాడ ప్రసాద్కి దువ్వాడ శివప్రసాద్ గారు చెప్పారంట. ఎవరికి? వీడికి, ప్రమోద్ గాడికి. చెప్తే ప్రమోద్ గాడు వీడియో చేశాడట ఇప్పుడు వాడితో వెళ్ళి. మరి ఇప్పుడు ప్రశ్న ఏం ఆలోచించాలి? టీం ప్రశ్న జోసెఫ్ ఎవరు మంచి వాళ్ళు ఇక్కడ? నీ గురించి, నువ్వు మా హిందుత్వం గురించి అంత చెడ్డగా నువ్వు విషం చిమ్ముతున్నా సరే, మాకందరికి కనిపిస్తున్నా సరే, శివప్రసాద్ గారు మంచి మనసుతో నువ్వు మంచోడు అని చెప్పారు. అది నీకు కనిపించలేదు, కానీ ఈ సైకోగాడు మాత్రం నీకు కావాల్సి వచ్చాడు. వీడి గురించి నీకేం తెలియదు, వాడే పోడ్కాస్ట్లో కూర్చొని చెప్తున్నాడు. జోసెఫ్ అడుగుతాడు ఏమనంటే, నువ్వు నన్ను తిట్టావా, తిడుతూ వీడియోస్ చేసావంటే అవును అంటాడు వీడు. అవును చూసాను అది. అంటే నిన్ను తిట్టినోడే నీకు ఎందుకు అవసరం వచ్చాడు జోసెఫ్? నిజంగా నువ్వు న్యాయమే మాట్లాడాలి, ధర్మమే మాట్లాడాలి అనుకుంటే ఎందుకు అవసరం వచ్చాడు నీకు? కరెక్ట్. ఇలా ఉంటుంది. అంటే వీళ్ళు హిందుత్వాన్ని తగ్గించడానికి, లేకుండా చేయడానికి వీళ్ళు నానా ప్రయత్నాలు చేస్తున్నారనమాట. ఇప్పుడేమో మహిళా కార్డు వాడుతున్నాడని ఈ ఎదవ వీడియోలు మళ్ళీ రీపోస్ట్ చేసుకున్నాడు ఈ ప్రశ్నది. అంటే నీ ఇష్టమారా, నీ ఇష్టరాజ్యం అయిపోయిందా, నీ ఏది పడితే అది చేయొచ్చని? అయితే తర్వాత ఇది కోర్టు కేసు, అదే మీరు పోలీస్ కేసు వేసేంత వరకు ఎందుకు వెళ్ళింది ఈ గొడవ? అయితే అక్కడ బాడీ షేమింగ్ చేశాడు, ఫోన్ ఎలకేసి కొట్టాడు. తన ఫోనే కొట్టుకున్నాడు. ఆ సౌండ్ నాకు వస్తుంది కదండి నేను కాల్లో ఉన్నప్పుడు. లాస్ట్ 2 minutes వాడు సైకో అవుతున్నాడు అన్నప్పుడు నాకు తెలిసిపోయింది కదా వాడి స్వభావం ఎలాంటిదో. సో నాకు ప్రూఫ్గా ఉంటుందని చెప్పి నేను అది రికార్డ్ చేసుకున్నా 2 minutesది. దాంట్లో ఏమీ లేదు, వీడు వేరే వాళ్ళని తిట్టడం తప్ప ఇంకేమీ లేదు. ఏదన్నా ఉంటే చూపెట్టమనండి ప్రూఫ్, చూస్తా నేను కూడా అంత ఏముందో దాంట్లో.
అయిపోయిందా? అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ కలిసామంటే నేను బ్లాక్ చేసేసా అక్కడితో. బ్లాక్ చేసి బాబోయ్ వీడు పెద్ద వెధవా అని చెప్పి వదిలేశాను అనమాట. వదిలేసిన తర్వాత అమోఘన్న అవార్డు ఇవ్వడం కోసం ఇన్వైట్ చేశారు నన్ను. వీడికి అవార్డు లేదు ఏం లేదు, మరి ఎందుకు వచ్చాడో తెలియదు. అక్కడికి వచ్చాడు, వచ్చి భవానీని పిలవరా నేను మాట్లాడతా అని అంటున్నాడంట. ఏదో చెట్టు కింద కూర్చొని ఆఫీస్ దగ్గర కాదు, అక్కడెక్కడో అయింది కదా అవార్డు ఫంక్షన్. సో అక్కడ కూర్చొని భవానీతో మాట్లాడుతుంటే నేను మాట్లాడిన వానితో నాకు అసలు అవసరమే లేదు అని చెప్పి అన్నా. అంటే ఓకే వచ్చి ఒకసారి సార్ట్అవుట్ చేసుకోమని వేరే అన్న చెప్పాడనమాట. సరే అని చెప్పి వెళ్ళిన. ఎలా ఉన్నావు భవానీ అని అంటే బాగున్నా అన్నా. తర్వాత అన్బ్లాక్ చేయి భవానీ నన్ను, సారీ అని అన్నాడు. సారీ చెప్తే నేను అన్నాను సరే అన్నా అని చెప్పి నవ్వి వచ్చేసిన. ఇంక అక్కడ నుంచి అన్బ్లాక్ నేను చేయలేదు. నాకు వాడు ఏంటో నాకు ఫుల్గా అర్థమైపోయింది. నేను అన్బ్లాక్ చేయలేదన్నమాట. సో తర్వాత లాస్ట్ ఆగస్ట్లో ఒక అబ్బాయి ఒక చిన్న ట్రోల్ చేశాడు వీడిని. ఓకే. ఆ ట్రోల్లో ఏముంది అని అంటే వీడు ఈ టీం ప్రశ్న మన ఈషాని ఏదో అబ్యూజివ్గా ఏదో చేస్తూ ఉంటే దానికి ప్రమోద్ గారు లైక్ కొడితే మన వాళ్ళకి మండిద్ది కదా. మరి వీడు హిందుత్వంలో ఉండి హిందూ సంస్థల్ని ఇంకొకడు లెఫ్టిస్ట్ వచ్చి అవహేళన చేస్తుంటే లైక్ కొడితే మన వాళ్ళకి కోపం రాదా? ఆ స్క్రీన్ షాట్ తెచ్చి ఒక అబ్బాయి జస్ట్ చిన్న ట్రోల్ లాగా చేశాడు. అదేమి అబ్యూజ్ కూడా లేదు దాంట్లో, జస్ట్ ఒక క్యాప్ పెట్టి చేశాడనమాట. అది నాకు వచ్చింది. వస్తే నేను దాని కింద కామెంట్ చేశా. ఏమనంటే పోయి ప్రశ్నగాడికి ఎందుకు లైక్ కొట్టారు అని ఒకటే లైన్లో. సో ఇక నేనే చేపించాను అని, నేనే ట్రోల్స్ చేపిస్తున్నా అని. ఎందుకంటే ఆ అబ్బాయి అంట స్క్రీన్ షాట్స్ భవానీ అక్క ఇచ్చిందని చెప్పిండంట. అదే ట్రోల్స్ నేర్పించింది వీడే కదా. ట్రోల్స్ నేర్పించిందే వీడు. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టిన క్లియర్గా వాడు ఎలా అమ్మాయిల్ని ట్రోల్ చేయమని చెప్తున్నాడు. ఆ ఆడియోస్ అన్నీ పెట్టిన. వీడికి దమ్ము ఉంటే ఒక్కటి బయట పెట్టమనండి నేను ట్రోల్ చేయించినట్టు. నోటి మాటలు మాట్లాడకరా ప్రమోద్, బయట పెట్టు ఏమైనా ఉంటే ఒప్పుకుంటా నేను. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఇది భవానీ అక్క స్క్రీన్ షాట్స్ ఇచ్చిందని ఈ అబ్బాయి ఎప్పుడైతే చెప్పాడో ఇక మన దువ్వాడ శివప్రసాద్ గారికి కాల్ చేసి భవానీ అక్క చేపిస్తుంది ఇవన్నీ అని చెప్పి కోపంగా అన్నాడంట. అంతకు కొన్ని వారం రోజుల ముందే భవానీ చాలా మంచి అమ్మాయి అని చెప్పాడంట. వీళ్ళిద్దరికి పరిచయం ఉందా? ఉంది. సో చెప్పిన తర్వాత నాకు తెలిసి నేను ఎందుకు చేపిస్తా వీడి మీద చేస్తుంటేనే నేను ఆపిన దాన్ని ఇన్ని రోజులు. సాయిబాబా టాపిక్ మీద మస్తు ట్రోల్ చేసిర్రు విని, నేనే ఆపేదాన్ని వద్దు ఎందుకు మనోడే కదా అని చెప్పి. నన్ను అంత హరాస్ చేస్తుంటేనే మనోడు కదా అని చెప్పి ఊరుకున్న నేను ట్రోల్స్ చేయమని ట్రోల్స్ ఇస్తానంట. ఓకే సరే అక్కడ వాడు ఏ ఆధారం లేకుండా నా మీద ఒక నింద మోపి ఇక నేను ఆ గోదావరి తల్లి అక్కనని చెప్పి ఒక వ్యక్తి నన్ను అబ్యూజివ్గా మాట్లాడుతూ ఆ గ్రూప్స్లలో నా పేరు తీసి ఒక స్క్రీన్ షాట్ని అబ్యూజివ్గా క్రియేట్ చేసి వాడు పోస్ట్ చేస్తే వీడు దాన్ని రీపోస్ట్ చేసి ఇవన్నీ చేశాడు. నేను ఎందుకు అది నేనే అని నమ్ముతున్నాను అని అంటే ఇతను దువ్వాడ శివప్రసాద్ గారికి ఆల్రెడీ చెప్పేశాడు భవానీ అక్క చేపిస్తుంది అని. అక్కడ గోదావరి తల్లి భవానీ అక్క స్క్రీన్ షాట్స్ ఇచ్చింది అని చెప్పాడు. గోదావరి తల్లి ఎవరు? అదే ట్రోల్ పేజ్ అండి. ఓకే 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 ట్రోల్ పేజ్. ఓకే. సో అతను అలా చెప్పాడు. సో అందువల్ల వీళ్ళు టార్గెట్ చేశారు నన్ను, వాడు అక్కని నేను అని చెప్పి టార్గెట్ చేసి గ్రూప్లలో తిట్టారు. గ్రూప్లలో అలా తిడితే కూడా నేను విన్న అనడానికి లేదు కదండి, ప్రూఫ్ లేదు నా దగ్గర. వీడే చేపిస్తున్నాడని నాకు తెలిసిన నా దగ్గర ప్రూఫ్ లేదు. ప్రూఫ్ ఎప్పుడు దొరికిందంటే అందులో ఒకడు కొంచెం తొత్తర మనిషి అనమాట. వాడు వదిలేడు నాకు ప్రూఫ్. ఏమని ఆ కాల్ రికార్డ్ చేశాం కదా ఆ అమ్మాయి గురించి చెప్తుంటే, కాల్ రికార్డ్ చేసి ఫోన్ నెలకేసి కొట్టింది. ఆ కాల్ రికార్డ్ గురించి వీడు మాట్లాడుతున్నాడు గ్రూప్లలో. ఓకే. చెప్పి డైరెక్ట్ ప్రమోద్ చెప్పిండు నీ గురించి, నువ్వు కాల్ రికార్డ్ చేసుకుంటావంట కదా, నీ గురించి మాకు తెలుసు బాగా అని చెప్పి వాడు పెట్టిండు అనమాట. అప్పుడు నేను కూడా కోటింగ్ బాగానే ఇచ్చాను. ఓకే. సో తర్వాత వాళ్ళందరూ వచ్చి సారీ కూడా చెప్పారు నాకు, అది వేరే విషయం. కానీ మన ధర్మంలో ఉన్న ఒక అమ్మాయి, చెల్లిలా భావించిన ఒక అమ్మాయి, అక్కడ ఆధారాలు లేవు, నిరాధారంగా ఎలా ఆ అమ్మాయిని నేను టార్గెట్ చేయాలని వీడు ఆలోచించలేదు చూడండి. వీడి సైకో బ్రెయిన్కి నేను ట్రిగ్గర్ అయిపోయి మొత్తం అసలు నేను ఒక 1 వీక్లోనే చాలా వెయిట్ లూజ్ అయ్యా. అసలు మొత్తం ఇట్లా దిగిపోయినా అనమాట హరాస్మెంట్కి. అంటే నాకు తెలుసు కదా పర్సనల్గా. ఈ వీడు ఎప్పుడైతే ప్రమోద్ కుమార్ ఇచ్చాడని చెప్పాడో అప్పుడు నేను వెళ్ళి అన్బ్లాక్ చేసి హాయ్ అని పెట్టిన.
హాయ్ అని పెడితే ఏమంటున్నాడు, నాకు ఇవాళ ఎందుకో అనిపించింది భవాని, నీకు అయిన వాళ్ళు ఎవరో దగ్గరకు వస్తారని అని. మళ్ళా నాటకాలు వీడివి, మనకు అయిన వాళ్ళు ఎవరో కలుస్తారని వాడికి అనిపించిందంట, నేను అయినదా అన్నంట. ఇక్కడ స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. వాడి తాలికి సైకోయజానికి బలి అయిన వాళ్ళు, సగం బలి పక్కకి తీసేసి అయిన వాళ్ళు అని చెప్తున్నట్టున్నాడు. అదే, సో అలా చేశాడనమాట. చేస్తే తర్వాత ఇంకా అంత కాన్వర్జేషన్, నువ్వే ఎందుకు ఈ స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నావు, ఇందులో ఉన్నవాళ్ళు ఎవరు, వాడంతలో వాడు చెప్తాడేమో అని ఈ స్క్రీన్ షాట్లో ఉన్నవాళ్ళు ఎవరు అని అడిగితే, ఎవరో తెలియదు భవాని, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వాళ్ళు రీపోస్ట్ చేయమన్నారు చేసేసాను, వాళ్ళు గడ్డి తినమంటారు, వాళ్ళు పెంట తినమంటారు, నువ్వు తింటావా, దాంట్లో ఏముందో చదవకుండా నువ్వు ఎలా రీపోస్ట్ చేస్తావు, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్వి కదా, నువ్వు సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తున్నావు కదా, బూతులే మాట్లాడను అసలు ఆడపిల్లల్ని అంటున్నాడు. తన్నాలి వెదవని, మొత్తం బూతులే ఆడపిల్లల్ని తిట్టేది, ఆడపిల్లల్ని ఫోన్ కాల్స్లో బూతులు. నేను విన్నా, సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడతాడు. నువ్వు ఏది మాట్లాడినా సాయిబాబా సచ్చరిత్ర మీద ప్రామిస్ చేసి మాట్లాడాలి. నోటికి వచ్చింది వాగినం అనుకో బాగుండదు. ఓకే, నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను చెప్పిన దాంట్లో ఒక అబద్ధం లేదు, అన్ని నిజాలే. సో అగైన్ మళ్ళీ అక్కడికే వస్తున్నా, కేసు వరకు ఎందుకు వెళ్ళింది ఇది? కేసు వరకు ఎందుకు వెళ్ళిందంటే వీళ్ళు ఇలా హరాస్ చేస్తున్నారా, హరాస్ చేస్తుంటే అంటే మీకు ఆయన చేయించాడు అని మీరు ఆయనతో ఆల్రెడీ మాట్లాడారు, సో ఆ సంధి జరిగిపోయింది అనుకోవచ్చా? సంధి జరగలేదు. వీడు నేను వీడియో చేస్తా అన్న ఫస్టే, నేనేమన్నా అంటే ఇలా హరాస్ చేపిస్తున్నాడు 6th ఆగస్ట్కి స్టార్ట్ చేశారండి నన్ను తిట్టడం. 17th ఆగస్ట్ వరకు, అంటే నేను 6th ఆగస్ట్కే వీడికి 6th ఆగస్ట్గా ఏదో మధ్యలో చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు వీడు. ఆ గ్యాప్లో కూడా ఇంకా ఇవి జరుగుతూనే ఉన్నాయి. మరి చెల్లిలా భావిస్తున్నా అన్నావు కదా, నన్ను అలా తిడుతున్నారు గ్రూప్స్లలో అని నేను చెప్పానా? స్క్రీన్ షాట్స్ ఇస్తే ఇక్కడ యాడ్ చేయండి. చెప్పినప్పుడు నువ్వు బాధ్యత గల వాడిలాగా నా కోసం ఆ అమ్మాయిని ఎందుకు తిడుతున్నారని ఎందుకురా చెప్పలేదు నువ్వు? నన్ను ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తే చేయనివ్వండి, భవాన్ని మాత్రం ఏమనొద్దు అని ఎందుకురా నువ్వు చెప్పలేదు? చెప్పాలి కదా నువ్వు. నిజంగా నన్ను చెల్లిలాగా భావించుంటే ఆధారాలు లేకుండా నేను అమ్మాయిని అనను అని చెప్పాలి కదా, చెప్పలేదు. తర్వాత ఆ గోదావరి తల్లియే ఈ ఐ మనోహర్ అనుకుంటా, ఐ మనోహర్ అంటే ఇవి 2 ట్రోల్ పేజెస్ అనమాట, ఇద్దరు ఒకటే అనుకుంటా అనే క్వశ్చన్ నన్ను అడిగాడు. నేను అస్సలు కాదని చెప్పా. ఇద్దరు వీడు ప్రశ్న ఇది కాలోజీకి ఇచ్చుకుంటూ, అరే ఇట్లెట్లా చెప్తుందా ఆమె, ఇద్దరు ఒకటి కాదని ఎట్లా చెప్తుంది అంటే, సన్నాసి నువ్వే కదా నాకు ఐ మనోహర్ అన్నని పరిచయం చేసింది, ఐ మనోహర్ అన్న వాయిస్ నాకు తెలుసు, వీళ్ళు గ్రూప్లో కొట్టుకుంటుంటే ఈ గోదావరి తల్లి వాయిస్ నేను విన్నా, వీడు వేరు, వీడు నన్ను అక్క అంటాడు, ఇతను నన్ను భవానీ అని పిలుస్తాడు, నేను అన్న అని పిలుస్తాను. డైరెక్ట్గా పరిచయం లేదా? ఎవరితో లేదు డైరెక్ట్ పరిచయం నాకు, నేను అసలు ఎవరిని కలవను. సో నాకు అలా తెలుసురా వాళ్ళిద్దరు ఒకటి కాదని, దాన్ని కూడా భూతద్దంలో పెట్టి భవానీదే తప్పు అన్నట్టు చూపిస్తున్నాడు. ఎలా కొట్టాలి విన్న అసలు చెప్పండి మీరు? ఫేక్ కేసు అంటున్నాడు. నువ్వు కాల్స్ చేసి హరాస్ చేసింది ఫేకా? నా మీద 2 ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి దారుణంగా దాని మీద ఒక పోస్ట్ వేశారు, అతి దారుణమైన క్యాప్షన్ రాశారు దాంట్లో. అవన్నీ భరించా, ఒక్కసారి కూడా నేను ఏమీ అనలేదు విన్ని. ఎందుకు ఇంకా అది కోపం అలా రోజు రోజుకి రెట్టింపు అవడానికి రీజన్ ఏంటి? నాకా ఆయనకి మీ మీద? అంటే మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా మధ్యలో, అయినా కూడా ఎందుకు ఆయనకి కోపం అంత పెరుగుతుంది? అయితే ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు నేను అన్నానండి, ఏమనంటే నేను కరుణాకర్ అన్నని లలిత్ అన్నని, అప్పటికి నాకు అసలు వీళ్ళని అసలు ఫోన్ నెంబర్ తెలీదు, నాకు అసలు వీళ్ళెవరో తెలీదు, జస్ట్ వీడియోస్లో చూడడం తప్ప. వాడికి కూడా ఆ విషయం తెలుసు, తప్పించుకోవడానికి సన్నాసి వేషాలు వేస్తున్నాడు తప్ప నేను ఎవరితో ఇంటరాక్ట్ అయ్యే అమ్మాయిని కాదని వాడికి బాగా తెలుసు. సో నేనేమన్నా అంటే, నాకు దాని నుంచి తప్పించుకోవడానికి నేనేమన్నా అంటే, నేను వెళ్ళి శివశక్తిలో అండ్ లలిత్ కుమార్ అన్నకి ఇంటర్వ్యూ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, నీవు వేసే ఈ దొంగ పనులన్నీ వాళ్ళకి చెప్తాను అని చెప్పి అన్నాను అనమాట. అదే విషయం ఇప్పుడు కాలేజ్ టీవీలో కూర్చొని చెప్తున్నాడు. నన్ను 3 months బ్యాకే బెదిరించింది, బెదిరిస్తే వీడు బెదిరిపోయి నా కాళ్ళ బేరానికి వచ్చాడు, ఇది నిజం వాస్తవం, ఇది నేను అలా బెదిరించాను. బెదిరిస్తే కాళ్ళ బేరానికి వచ్చి అప్పుడు సారీ చెప్పించాడు తెలుసా. నువ్వు బెదిరినావు, తప్పు చేసినావు కాబట్టి కదా బెదిరినావు నువ్వు. మీ దగ్గర కూడా ఇంకొక ఆప్షన్ లేదు కదా, ఎలాగో అది సమస్పోవాలని మీరు చూస్తారు అంతే కదా ఆబ్వియస్లీ. కానీ అప్పుడు మీరు రాలేదు కూడా. అవును రాలేదు, అది బెదిరించారు అనడానికి ప్రూఫ్ కూడా మీరు రాలేదు అప్పుడు. అవును, అంటే జస్ట్ అని ఊరుకుందాం అనే కదా, అని ఊరుకున్నాను అంతే. అలా అయినా ఆపేస్తాడేమో అని చెప్పి అని ఊరుకున్నా. ఆ స్క్రీన్ షాట్స్ సిగ్గు లేకుండా వాడే పెట్టుకున్నాడు మళ్ళీ అవన్నీ. సో ఇప్పుడు అంటే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి కదా రావాలి, ఇలా చేస్తున్నాడు అని చెప్పి అలా వద్దాం అనుకున్నా అనమాట వీడు ఆపకపోతే. కానీ నేను వీడియో చేస్తాను కూడా బెదిరించిన,
నేను వీడియో చేస్తా ఇప్పుడే, నీ బతుకు ఏమవుతుందో చూడు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నేను ఇంకా భరించలేను, ఇంకా నేను తట్టుకోలేకపోయానండి. నిజంగా నాకు సూసైడికల్ థాట్స్ కూడా వచ్చాయి. అంత హరాస్మెంట్ అనమాట, గ్రూప్స్లలో తిట్టి అదంతా చేసి. సో నేను అనుకున్నా వీడి మీద వీడియో చేయాలి ఫస్ట్ అనుకున్నా. చెప్పాను వాడికి, ఆపేస్తాడా లేకపోతే చేయమంటాడా చూద్దాం అనుకున్నా. ఆపేశాడు, వద్దన్నాడు. వద్దు భవాని, ద్రౌపదికి కూడా చాలా కష్టాలు వచ్చాయి అలా అని చెప్పి ఆవిడ వెంటనే రియాక్ట్ అయిందా, నా మీద ఎన్ని ట్రోల్స్ జరిగినాయి, నేనేమన్నా రియాక్ట్ అయ్యి వీడియో చేసినా అని చెప్పి వాడు అట్లా అంటే సీతమ్మని వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా చెప్పాడనమాట. చెప్తే అప్పుడు నా స్వభావం ఏంటంటే మన హిందువులని మనమే బయట వేయొద్దు. నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే ఓదార్చేవాడు మనకి ఇన్ జనరల్గా మన తాలూకు శ్రేయోభిలాష్ అవుతాడు, కానీ ఇక్కడ హింస పెడుతుంది వాడే, వాదారిస్తుంది వాడే. అవును, అంటే వీడు ఏ రకమైన సైకో అనేది నాకే అర్థం కావట్లేదు. అయితే నేను చెయ్యలేదు, నేను చేపించట్లేదు అన్నాడు. చేపించట్లేదు అన్నప్పుడు మనిద్దరము సంవత్సరంన్నర క్రితం మాట్లాడుకున్నప్పుడు నువ్వు ఫోన్ నేలకేసి కొట్టిన విషయము వాడెవడికో ఎలా తెలుస్తుంది? అసలు వాడెవడో తెలియదు అంటాడు. అంటే అది మీ ఇద్దరికే తెలుసు, తనే చెప్పాలి కదా. మళ్ళీ ఆ పేజెస్ ఎవరో నాకు తెలియదండి, కొత్త పేజెస్ అవ, నేను ఎప్పుడు చూడలేదు కూడా, ఫాలో అవ్వట్లేదు నేను. వీడిని అడిగితే నాకు తెలియదు, ఇన్స్టాగ్రామ్ నాకు తెలీదు అంటాడండి. నాకు తెలీదు ఆ పేజ్ ఎవరిదో నాకు తెలీదు, నాకేం తెలుసు అని అంటాడు. తీరా చూస్తే మళ్ళీ వచ్చి కాలేజ్ టీవీలో వాళ్ళకి నాకు తెలుసా అని అంటాడు. ఎన్ని డబుల్ షేడ్స్ ఉన్నాయి వీడిలో. సో అలా చెప్పాడు. ఇంకా నన్ను వద్దు వీడియో చేయకు అని అన్నాడు. సరే అని చెప్పినాక ఎలా నిందుస్తాను ఎవరైతే అబ్యూజివ్ కామెంట్స్ పెడుతూ పోస్ట్ చేశాడో ఆ పోస్ట్ని వీడు రీపోస్ట్ చేశాడో ఆ అబ్బాయిని లైన్లోకి తీసుకుంటా, నీకు సారీ చెప్తా అన్నాడు. నువ్వు తప్పు చేయలేదు, మరి సారీ ఎందుకురా చెప్పారు? నన్ను కాదు, మీరు తిట్టింది నన్ను కాదు కదా, సారీ ఎందుకు చెప్పారో చెప్పాలి నాకు. సారీ చెప్పించాడు అతనితో మాట్లాడించి, గంట కాన్వర్జేషన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇద్దరు వ్యక్తుల గురించి తెచ్చాడు. వీడికి ఏం మరి, వీడు షుగర్ పేషెంటా వీడు ఏందో నాకు తెలియదు, కానీ మళ్ళీ తీసుకొచ్చాడు ఆ ఇద్దరు వ్యక్తుల్ని. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే వాదన అంటే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. ఇది ఇస్కాన్ ఈషా మీద కొన్ని చెప్పాడు. ఈషా మీద చెప్తుంటే నేను అన్నాను, ఈషాలో తప్పులుంటే ఉండొచ్చు, ప్రతి ఒక్క సంస్థలోనూ ఏదో మనకు నచ్చింది ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈషాని ప్రశ్నిస్తే వాళ్ళు సాయిబాబాని ప్రశ్నిస్తారు, నువ్వు సాయిబాబా గురించి మాట్లాడకుండా ఉండి ఈషాని ప్రశ్నిస్తే ఏం కాదన్నా అని చెప్పిన. అయితే ఇంత హరాస్ చేసినాక కూడా నేను వాడు మంచి కోరది చెప్పిన. చెప్తే మళ్ళీ బూతులు తిడుతూ ఫోన్ కట్ చేశాడండి. ఆగస్టు 17కి లాస్ట్ కాల్ కట్ చేశాడు. కట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాన్ఫరెన్స్లో ఉన్న ఎలా నిందుస్తాని వీడు కలిపిన కాల్ కాబట్టి నాకు కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది కదా, అయిపోయింది. తర్వాత నన్ను హరాస్ చేసిన వాడి దగ్గరనే తీసుకున్నాను అనమాట. నెంబర్ అడిగితే ఇచ్చాడు, తీసుకొని ఆ అబ్బాయికి మళ్ళీ కాల్ చేసి చూడండి ఎలా మాట్లాడాడో. నేను ఇప్పటికి ఇంత హరాస్ చేసిన దగ్గర మిమ్మల్ని బూతులు తిట్టాడా? నన్ను బూతులు తిట్టడం కాదు, ఈషాని అండ్ వేరే వాళ్ళని, వేరే సంస్థల్ని ఈ విషయంలో మాత్రం వేరే సంస్థలు, మన హిందూ సంస్థ బూతులు తిడుతూ ఫోన్ కట్ చేశాడు. తర్వాత ఎలో హిందుస్థానీ అనే అబ్బాయికి నేను కాల్ చేసి మళ్ళీ నేను అంటే మాట్లాడుతుంటే గంట అయిపోయింది అనమాట. ఆయన అన్నది ఏంటి తెలుసా, ఆ అబ్బాయి నేను మిమ్మల్ని అంటే తిట్టాను కానీ మీ పేరు తీసి తిట్టలేదు భవానీ గారు, అతని మాటలే వినాలనుకునే టైపు, సో మీరు చాలా మంచి మృదు స్వభావాల్లాగా అనిపిస్తున్నారు నాకు, మీ మంచితనం ఇప్పుడు అర్థమైంది నాకు, కానీ అతను వినడండి, మీరు అతనికి మంచి చెప్పకండి అని చెప్పాడనమాట అబ్బాయి నాకు. చాలాసేపు మాట్లాడాము, నేను ఇలా చెప్పాను, ఫస్ట్ నుంచి ఇలా ఉండే నేను అంటే అన్నలా భావించి ఇలా మంచి చెప్పాను, ఎప్పుడు వినడు, ఇలాగే చేస్తాడంటే నాకు తెలుసండి అతను ఎవరు చెప్పినా వినడు, అతను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు అని చెప్పి అన్నాడు అతను. అన్న తర్వాత ఇంకా ఫోన్ కట్ చేశాను, ఇంకా నార్మల్గా ఉన్నానమాట. నార్మల్గా ఉండడానికి ట్రై చేశా, అవన్నీ మైండ్లో ఉన్నాయి. ఆ హరాస్మెంట్ అది ఐడి నేను ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారన్నాను కదా, అది నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఒక వీడియో చేశా, అప్పుడు దాన్ని చూసి డిలీట్ చేశారండి. అన్ని రోజులు ఉంది అది, ఆ 3 months కూడా ఉంది అది. ఇప్పుడు ఏమంటాడంటే వీడు ఆ ఫేక్ అకౌంట్ నేను క్రియేట్ చేయలేదు, ఒక క్రిస్టియన్ క్రియేట్ చేశాడు 1 year క్రితము, ఈమెకి ప్రాబ్లం వస్తే నేను వెళ్ళాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి, వాడు చేశాడు అని అంటాడు. వాడు చేసిన అకౌంటే అనుకుందామండి పర్ సపోజు, వాడు చేసిన అకౌంట్లో పోస్టులు అన్నీ డిలీట్ చేశాడు. మేము కంప్లైంట్ రేజ్ చేసి ఇంటికి వచ్చేసరికి పోస్టులు ఏమీ లేవు. నేను వెంటనే బ్లాక్ చేశాను, అది చూడడం నాకు ఇష్టం లేక బ్లాక్ చేసేసా.
బ్లాక్ చేశాను. తర్వాత నెక్స్ట్ డే తర్వాత ఈ ప్రమోద్ గారికి ఫోన్ చేసి నేను అడిగా, అన్న ఉందా ఆ అకౌంట్ ఇంకా కనిపిస్తుందా మీకు, నేను బ్లాక్ చేశానని చెప్పి. ప్రమోద్గా అబద్ధాలు ఆడకుండా సాయి సచ్చరిత్ర మీద ప్రమాణం చేసి చెప్పరా, నేను ఈ మాట చెప్పానా లేదా నీకు, నేను బ్లాక్ చేశానని చెప్పి. బ్లాక్ చేశాను కదండి. బ్లాక్ చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ ఐడి నాకు ఎలా అండి ఓపెన్ అవుతుంది మీరు చెప్పండి. అన్బ్లాక్ అయితేనే అవుతుంది కదా. ఇది గాక ఇంకేం జరిగిందంటే గ్రూప్స్లలో నన్ను తిట్టేటప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ నేను క్రిస్టియన్స్కి ఇస్తామని చెప్పి వీడి తొత్తులు అవన్నీ తీసుకెళ్ళి క్రిస్టియన్స్కి ఇస్తామని చెప్పి క్రిస్టియన్స్కి మెసేజ్ చేస్తూ అవి కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, మీకు పెట్టండి. ఓకే. ఆ జసింతు కట్టు అనే అమ్మాయికి ఏదో టెక్స్ట్ చేస్తూ అవన్నీ ఉన్నాయి. అంటే నీ మీద ప్రేమతో నువ్వు చేపిస్తే నీ తొత్తులు మా డీటెయిల్స్ అన్నీ క్రిస్టియన్స్కి ఇస్తామని బెదిరించారు. నువ్వు ఏం ఇన్ఫర్మేషన్ ఇప్పించావో ఏం చేసావో మాకు తెలీదు. మొత్తానికైతే భవానీయే ఈ క్రిస్టియన్స్ని కూడా ట్రోల్ చేపిస్తుందని ఒక అబద్ధపు ప్రచారం చేసి వాళ్ళ దగ్గర వేస్తే వాళ్ళు నెక్స్ట్ డే ఒక పోస్ట్ చేశారు నా మీద, మహానటి అంతా అక్కనే చేపిస్తుంది భవానీ అక్క అని చెప్పి. ఓకే. నేను అలా కూడా 2-3 రోజులు ఓపిక పట్టానండి. ఓపిక పట్టి తర్వాత నేను చెప్పానమాట, అసలు ఎవరు చెప్పారు నేను వేయించానని, ఐడి నాకు పంపించండి బ్రో అని పెట్టి క్రిస్టియన్స్ని అడిగితే వీడు అని చెప్పి అనేసరికి వాడు అకౌంట్ డిలీట్ చేసుకొని పోయిండు, కొత్త అకౌంట్, ఫేక్ అకౌంట్. ఓకే. నేను అడిగా అసలు ఎవడో వచ్చి థర్డ్ వ్యక్తి భవానీ అక్క చేపిస్తుందంటే మీరు ఎలా నమ్మారు, ఆధారాలేవి నేను చేపిస్తున్నా అని. నోటికొచ్చింది నా మీద కోపంతో ఎవడైనా ఏదైనా చెప్తాడు, ఆధారాలు ఉండనక్కర్లేదా అని అన్నాక వాళ్ళు రియలైజ్ అయ్యి సారీ చెప్పారు నాకు క్రిస్టియన్స్. ఓకే. సారీ వాడు ఇంత వెధవ అనుకోలేదు, అవి మాత్రం మీ హిందువులే చేశారు, మేము చేయలేదు, మా వాళ్ళు ఎవ్వరూ చేయలేదు, ఆ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అవేవి చేయలేదని అన్నారు. నాకు తెలిసినంత వరకు క్రిస్టియన్స్ అలాంటి చిల్లర పనులు ఇంతవరకు నా మీద చేయలేదు. అదే అండి, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళానా, అదొక్కటి తప్ప ఇంకే ఎవరు ఏమీ చేయలేదు అంత ఘోరంగా. వీడు చేపించాడు వీళ్ళతో. ఓకే. సో అది చూసాక కూడా నేను అంటే లోపల కృంగిపోతున్నా, చాలా బాధపడుతున్నా. కానీ పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, అన్నీ చేస్తున్నా, టైంకి తినట్లేదు, సరిగా నిద్ర లేదు, ఇలా హెల్త్ మొత్తం ఇంకా పాడైపోయిందనమాట. సో ఇదంతా జరిగింది. ఇప్పుడు వీడు దాని వెనకాల వీడు లేడంటాడు, ఆ క్రిస్టియన్ చేపించాడు అంటాడు. క్రిస్టియన్ ఎలారా చేపిస్తాడు, నేను బ్లాక్ చేశాను ఆల్రెడీ, అయిపోయింది అక్కడికి. ఇప్పుడు వీడు తప్పించుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. అండ్ నేను కేసు ఫైల్ చేశా. ఎందుకు ఫైల్ చేశానంటే, నేను ఫస్ట్ అసలు నేను వీడియో ఎందుకు చేశాను, 3 months తర్వాత ఎందుకు రియాక్ట్ అయ్యానో చెప్తా. 3 months వరకు నేను రియాక్ట్ అవ్వలేదు. అంటే నేను ఇంకా వాడిని వదిలేసా, వాడి చావని, ఇంకా వీడి గురించి వీడియో చేసిన వేస్ట్ అని చెప్పి వదిలేసా. కానీ 3 months తర్వాత చూస్తే వీడు లేడీస్ని టార్గెట్ చేస్తున్నాడు, కేసులు పెడతానని చెప్పి. వీడి మీద వీడియోలు చేస్తే కేసులు పెడతాడంట, బెదిరిస్తున్నాడు. అసలు లేడీస్ వీడి మీద ఎందుకు వీడియోస్ చేయాలి? సాయిబాబా విషయంలో వీడేదో మాట్లాడాడు, సో దానికి కౌంటర్ చేశారు వాళ్ళు. ఓకే. చేస్తే ఎవరి మీద పడితే వాళ్ళ మీద వాళ్ళు, అంటే మనోళ్ళు కొంతమంది హాయ్ అని మెసేజ్ చేస్తే కూడా ఇప్పటికీ 20 మంది మీద కేసులు ఫైల్ అయినాయి, నెక్స్ట్ నువ్వేరా అని పెడతాడు వీడు, తోపులాగా. నువ్వు కేసులు పెడితే ఎవడరా తీసుకుంటాడు, ఉట్టి పుణ్యానికి హాయ్ అని పెట్టినందుకే. అంటే వీడి మనస్తత్వం ఏంటి అంటే, వాడి ఇంట్లోనో లేకపోతే వాడి తాలూకు అంటే వాడికి తెలిసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు చేస్తే ఓకే, లేదు వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అలాగే ట్రీట్ చేస్తాడు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, తెలిసిన వాళ్ళతోనూ అంటే అదొక చిన్న గ్రూప్లో ఉంటుందండి. ఇప్పుడు మీరు లేకపోతే ఇంకొకరికి చేశాడంటే అనుకోవచ్చు. కానీ వీడు అచ్చోసిన ఆంబోతులా ఈరోజు తయారయ్యి సమాజంలోకి వచ్చి అదే మెంటాలిటీతో బిహేవ్ చేస్తున్నాడు. అది సమాజం ఒప్పుకోదు. మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు చేసినట్టు మాకు చేశాడు అనుకోండి, మా ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. మేము క్రిస్టియన్స్ ముస్లిమ్స్నే చూసాం, తొక్కగడి. అయితే వాడు ఏమనుకున్నాడంటే అండి, ఈ అమ్మాయి కొంచెం బయటికి వచ్చి మాట్లాడదు, ఈ అమ్మాయిలో ఈ అమ్మాయి ఉంటుంది, ఎవరికి చెప్పదు, చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు, హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్స్తో ఇంటరాక్ట్ అవ్వదు కాబట్టి అంత సీన్ లేదు, ఈ అమ్మాయికి ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు. ఆ రీపోస్ట్ కూడా ఎందుకు చేశాడంటే, అది నేనే అని నేను అనుకోని వాడికి మెసేజ్ చేస్తానేమో అని ఇంటెన్షనల్లీనే వాడు చేశాడు, ఏమీ అనుకోకుండా అలా ఏం చేయలేదు. సో నేను బయటికి వచ్చిన తర్వాత వాడు అలా కాళ్ళ వేళ్ళ పడ్డాడనమాట. సో మొత్తానికైతే నేను వీడియో చేశాను, అది భరించలేక వీడియో చేస్తే అది అనుకోకుండా చాలా వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి
వెళ్ళాను. కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కాదు, జస్ట్ వెళ్ళాను. అక్కడ సిఐ గారు అవన్నీ విన్న తర్వాత నువ్వు కంప్లైంట్ రైజ్ చేయి తల్లి అని చెప్పారు. సరే అని చెప్పి రేజ్ చేసా. అది ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వచ్చేసామా, ఇంకా వీడు ఏడుపులు స్టార్ట్ చేశాడు. వీడు మెన్ విక్టిమ్ కార్డు ప్లే చేస్తాడనమాట, వీడు సాయిబాబా విక్టిమ్ కార్డు ప్లే చేస్తాడు, ఇంకా చాలా ప్లే చేస్తాడనమాట. నన్ను మాత్రం మహిళా కార్డు అంటాడు సన్నాసి. వీళ్ళ ఇంట్లో ఒక చెల్లి ఆ కార్డు వీడి దగ్గర లేదు, లేకపోయింటే ఏం చేసి ఉండేవాడు. అంటే అలాగే అంటే బిహేవ్ అటు ఇటు కాని కార్డు ఈ మధ్య తీసుకున్నాడు, మహిళా కార్డు లేదు. అయితే వీడు ఏంటంటే బేసిక్గా చూడ్డానికి అబ్బాయిలాగానే ఉంటాడు, కానీ వీడి మనస్తత్వం మొత్తం అమ్మాయిలదే అండి.